రోజు ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఆ సంఘటన మీతో చెప్పాలనుకుని వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఫ్యామిలీతో మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఈరోజు వైజాగ్ మళ్ళీ రిటర్న్ అయ్యాను. సరిగ్గా గాజువాక దాకా వచ్చేసరికి వెనక నుంచి కారు నా స్కూటీని ఢీకొట్టింది. నేను ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాను. వెనక నుంచి అలా సడన్గా గుద్దేసరికి, కానీ లక్కీగా స్కూటీ కంట్రోల్ అయ్యింది. ఫోర్స్గా ముందుకెళ్ళింది కానీ పడిపోలేదు, కంట్రోల్ చేసుకోగలిగాను. అండ్ లక్కీగా రోడ్డు కూడా ఖాళీగా ఉంది. ముందు ఏ లారీగా బస్సు అడ్డుగా లేదు, ఉండుంటే వెళ్ళి నేను దాన్ని ఢీ కొట్టేవాడిని. వెంటనే ఆ కారు ఆయన కూడా కారు సైడ్ కాపి కంగారుగా పరిగెట్టి వచ్చారు. ఏం కాలేదు కదా, మీకు ఏం కాలేదు కదా అని చెప్పేసి ఆయన కంగారుగా వచ్చారు. నేను ఏం కాలేదులేండి, పర్వాలేదు, బాగానే ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. ఎందుకంటే అప్పుడు ఇంకా చుట్టుపక్కల ఒక 4-5 వెహికల్స్ ఆపేశారు. మళ్ళీ అనవసరంగా ఆయన ఏం కావాలని ఏం ఢీ కొట్టరు కదా, ఆయన చూసుకోలేదని వెంటనే ఆయన కూడా కంగారుగా వచ్చారు అడగటానికి. సో అనవసరంగా ఆయనకి ఎందుకు ఇబ్బంది, నాకైతే దెబ్బలేం తగలలేదు, బండికి ఏదైనా అయితే నేను చూసుకుంటానులేండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించాను. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వెహికల్స్ అందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం కాసేపు అలా ఊపిరి పీల్చుకొని ఈరోజు ఏదో దేవుడు కాపాడాడు అనుకుని కొంచెం కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ నేను హెల్మెట్ పెట్టుకొని మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఫ్లాట్కి వచ్చాను. యూజువల్గా నేను ప్రవచనాలు అవి ఎక్కువగా వింటూ ఉంటాను. రోజులో ఒక గంట టైం దొరికినా, ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్లో ప్రవచనాలు వింటాను. ఏదైనా వీడియో ఎక్కడైనా ఆగితే మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. సో లాస్ట్ టైము ఒక పర్టికులర్ పార్ట్ వరకు ఆ వీడియో ఆగింది. సో ఈ రోజు నేను ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడిన తర్వాత ఈ పర్టికులర్ పార్ట్ నుంచి మళ్ళీ వీడియో అనేది ప్లే అయ్యింది. అది ఏంటనేది మీరు వినండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ ధర్మానురక్తి ఉంటుందో, ఎక్కడ ఈశ్వర భక్తి ఉంటుందో అక్కడక్కడ పిలవవలసినటువంటి అవసరం లేకుండా స్వామి హనుమ బయలుదేరి వస్తూ ఉంటారు. అసలు హనుమ లేకపోతే ఉపద్రవము గడవదు. నేను అందుకే మీతో మొట్టమొదట్లోనే మనవి చేయడానికి కారణం అదే. ప్రతిరోజు ఒక్కసారి సంధ్యాకాలంలో ఆకాశాన్ని దర్శనం చేసి నమస్కరించినటువంటి వాడికి ఉపద్రవములు తొలగి ఎలా మంగళాన్ని పొందుతాడో, అలాగే ప్రతిరోజు ఒక్కసారి స్వామి హనుమ వంక చూసి నమస్కారం చేసినటువంటి వాడు ఉపద్రవముల నుండి గట్టెక్కుతాడు. అది ఎంత మహోపద్రవం అవనివ్వండి, గట్టెక్కడానికి స్వామి హనుమ కారణమవుతారు. ఆయన గట్టెక్కిస్తారు. ఆయన యొక్క శక్తి అటువంటిది. మీకు నేను రామాయణంలోంచే ఈ మాట అన్నందుకు ఒక సందర్భాన్ని నిరూపణం చేస్తాను. రామాయణంలో